బాగా చూడండి, చూపించేసా. చూడండి ఈత పళ్ళు ఎలా ఉన్నాయో, చెట్టు నిండా గుంపులు గుంపులుగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఈరోజు అయితే మా చెరువులో ఈత చెట్లు కూడి మా ఆకు కోసం అయితే వచ్చినాను. మా మామ అయితే ఆకు వస్తుండు, ఈత వస్తూ ఒక పక్క నేనైతే కాయలు కోసుకుంటూ తింటున్నాను. కాకపోతే ఏంటంటే పండ్లన్నీ ఇంకా మాలేదండి, దోరవి ఎంత బాగున్నాయండి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలా ఉంటాయి. అటు పక్క ఒక చెట్టు కొట్టామా, అక్కడ సరిలేవు, బాగానే లేవు, అసలు పుల్లగా అలా ఉన్నాయి. ఈ చెట్టు దగ్గరికి వస్తే మాత్రము ఇవి ప్రస్తుతానికి దోరకాయలే అయినా కూడా తీయగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ సీజన్ అంతా ఈతపల్లే కదా, దాంతో చాలా అంటే చాలా రుచిగా చాలా బాగున్నాయి. మేమైతే ఆకంతా పందిల కోసం అలా కోసేసి దానిపైన 2 రాళ్ళు పెట్టేసి 2-3 రోజులు అనగనిచ్చేసి తర్వాత తీసుకెళ్ళి పందిలు అయితే పెట్టేసుకుంటాము. ఈరోజు ఆకైతే కోసుకుంటూ ఉన్నామండి. మామూలుగా అయితే కొంతమంది ఇలా దోరకాయలు కూడా తీసుకెళ్ళి మాగేసుకొని తింటారు. కాకపోతే అవి మాగొచ్చు, ఉత్తుకోవచ్చు. చెట్టు మీద మాగిన రుచి మామూలుగా రాదు కదా. కాయలు చూడండి ఎంత బాగున్నాయి, గుత్తులుగా. కండ కూడా చాలా బాగుంది, బాగా కండ కూడా ఉందండి. అసలు అన్నీ దోరది, కండ కూడా భలే ఉంది. ఓకేనా, ఓకేనండి, బాయ్ బాయ్.